హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇది ర్యాండమ్ సండే, డేట్ వచ్చేసి 21st జనవరి అనుకోవచ్చు. సో ఇక్కడ మాకు జాతర అనమాట సండే. లాస్ట్ టైం నా వ్లాగ్స్లో కూడా ఒక వీడియో ఉంటుంది. చిత్తారమ్మ జాతర ఎవ్రీ జనవరిలో అవుతుంది. ఆఫ్టర్ సంక్రాంతి వచ్చే వీకెండ్ జాతర ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి ఈసారి చాలా హడావిడి ఏం కాలేదు, చాలా సింపుల్గా చేసేసినాము. అంటే బోనం చేయలే, యాటను కోయలే, అదేం చేయలేదు. ఎందుకు అంటే ఫ్యూ రీజన్స్ ఉన్నాయి. సో జస్ట్ వెళ్ళి ఆ రోజు అమ్మవారి జాతర రోజు దర్శనం చేసుకోవాలని చెప్పేసి వెళ్ళినాం అనమాట. మేము దర్శనం చేసుకోవడానికి అయితే రష్ చాలా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది రష్. సో ఇక్కడ రష్ కోసం చెప్పడానికి ఏం లేదు, చూడొచ్చు మీరు వీడియోలోనే ఎంత జనం ఉన్నారు ఏంటి అనేది. కానీ బాగుంటుంది లైక్ దర్శనం. అండ్ మేము ఉండే ఏరియా మొత్తం కూడా ఈ అమ్మవారే కాపాడుతుందని చాలా గట్టిగా నమ్ముతారు అందరూ. సో అందుకే మేము వెళ్ళి పక్కా దర్శనం చేసుకుంటాము. నేను చిన్న ఉన్నప్పటి నుంచి, నేను పుట్టక ముందు నుంచి కూడా ఇదే రన్ అవుతుంది. సో వెళ్ళి దర్శనం చేసుకోవడం అదొక ఆనవాయితీలాగా అయిపోయింది ఎవ్రీ ఇయర్. సో దర్శనం చేసుకున్నాక ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. చాలా బాగా అయింది దర్శనం అయితే. అండ్ అమ్మవారు ఎప్పట్లానే చాలా బాగున్నారు, చాలా మంచిగా అలంకరించింది. నెక్స్ట్ బయటికి వచ్చేసినాము. అట్లా దర్శనం అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసినాం. వచ్చినప్పుడు అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, బట్ మేము బైక్ పార్కింగ్ వేరే సైడ్ చేయడం వల్ల ఇటుపక్కకు వచ్చేసినాం. ఇంకా ఇంత దూరం వచ్చినందుకు ఏదైనా ఒక బొమ్మ తీసుకోవాలి, ఆల్రెడీ అడుగుతుంది అప్పటి నుంచి అని చెప్పేసి వెతుకుతున్నాము. ఏదైనా మంచిది ఉంటుందా అని చెప్పి. మెజారిటీ ఉంటాయి లైక్ కార్స్, యానిమల్స్, ఏబిసిడి ఇవన్నీ నాకు ఎందుకో ఉన్నాయి. ప్లస్ తీసుకోబోద్ది కాదు కొత్త రకంగా ఏమైనా ఉంటే, ఎందుకంటే నార్మల్ క్వాలిటీ ప్లస్ అది వాడతారా లేదా అని డౌట్. సో ఫైనల్లీ ఇదైతే తీసుకున్నాను. రింగ్స్ ఇవి కొద్దిగా క్వాలిటీ కూడా బాగుండే. తను ఎంగేజ్ చేస్తుంది, తనకి ఇట్లా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఇట్లా అసైన్ చేయడం, కలర్స్ మ్యాచ్ చేయడం అట్లాంటివి ఆమె చాలా ఇంట్రెస్ట్ చూపెడుతుంది. సో అందుకని తీసుకున్నాక ఇంటికి వచ్చినాక ఇంకా ఆడుకుంటుంది. మధ్యాహ్నం తనకి లంచ్ ప్రిపేర్ చేసే టైంలో ఇంకా ఆడుతూ ఉందన్నమాట వాటితోటి. ఈవినింగ్ వరకు ఇంకా పడుకొని లేచి వచ్చినాక ఈవినింగ్ కూడా టీవీ చూసి అలా ఎంజాయ్ చేసి ఇంకా ఎండ్ చేసినాం డే అంతా. చెయ్యి నడుముకేసుకో, బొజ్జకేసుకో, చెయ్యి మళ్ళీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కమెంట్ చేయండి. డూ వాచింగ్ మై ఛానల్. చాలా అప్డేట్స్ వస్తున్నాయి రీసెంట్గా. ఇంకొన్ని వీడియోస్ అవన్నీ కూడా పెడుతున్నాను. సో సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.